కరీంనగర్ నగర ప్రజలు ప్రతిరోజు డంపింగ్ యార్డ్ నుండి ఎగసి పడుతున్న పొగమంటల దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలోని ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య, టెండర్లలో జరుగుతున్న అవకతవకలు, కార్పొరేటర్లపై అన్యాయ అరెస్టులు, మున్సిపల్ పాలనలో పెరుగుతున్న అవినీతి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు నేడు మీడియా సమావేశం నిర్వహించినట్లు మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ నగర కార్పొరేటర్లు, సర్పంచులు, ముఖ్య నేతలతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా ప్రజలకు నిజాలు తెలియచేయడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. కరీంనగర్ నగర ప్రజలు ప్రతిరోజు డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగమంటలు, దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేవగానే పొగతో నిండిన నగరాన్ని చూడవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా డంపింగ్ యార్డ్ చెత్తను వేరు చేయడం, సిగ్రిగేషన్ తరలింపుకు 2 కోట్లు మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదని మండిపడ్డారు. పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ఈరోజు నాతో పాటు పాల్గొంటున్న మిత్రులు కార్పొరేటర్ మల్లేశం గారు, ఎంసార్ తిరుపతి గారు, వెంకట్ శ్రీనివాస్ గారు, ఇలా భాస్కర్ గారు, దండమైన రాము గారు, సర్పంచ్ మా రంగు శ్రీనివాస్ గారు, జయంత్ గారు, అలాగే నందు గారు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే 2 అంశాలతోటి ఈరోజు ప్రజలకు తెలియవలసిన బాధ్యతగా ఒక ప్రతిపక్షలో ఉంటున్న వ్యక్తిగా, కార్పొరేటర్గా ఈరోజు కరీంనగర్ నగరంలో కానివ్వండి, కరీంనగర్ జిల్లాలో కానీ రోజు పొద్దున్న లేస్తే ఒకటి వస్తుంది ఏంటంటే డంపింగ్ సమస్య. అయితే హుజరాబాద్లో ధర్నాలు, అయితే కరీంనగర్ ఈ డంపింగ్ యార్డ్ సమస్యలో భాగంగా కరీంనగర్ నగరంలో ఉన్న డంపింగ్ యార్డ్ను స్వచ్ఛ భారత్ మిషన్ కింద, అలాగనే 15th ఫైనాన్స్ కింద ఈ రెండింటి కలిపి దాదాపు 2 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చిండ్రు. ఇది మున్సిపల్ జనరల్ ఫండ్ కాదు, స్వచ్ఛ భారత్ మిషన్. రెండవది 15th ఫైనాన్స్ కలిపి 2 కోట్ల దగ్గర 2 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ను సీగ్రిగేట్ చేయాలి, ఆడ నుంచి తరలించే ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందు 2 సార్లు ఒకసారి 130 కోట్లు ఇచ్చిండ్రు. ఆ కాంట్రాక్టర్కి ఎలిజిబిలిటీ లేకున్నా కానీ, రిజెక్టెడ్ అయినా కానీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు బ్లాక్ లిస్టులు నాకు ఇచ్చిండ్రు. మొన్న జరిగిన కాంట్రాక్టర్ మళ్ళొక్కసారి 2 కోట్ల రూపాయలు పెట్టాలని స్వయంగా అటు సిడిఎంఏ గారి ద్వారా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని టెండర్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ టెండర్ ఓపెన్ చేస్తలేరు. నేను అడుగుతున్న ఈరోజు అధికారులకు, మీకు ఏమన్నా చేతులకు రోగం పుట్టిందా? ఏమన్నా రోగం పుట్టిందా? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. కమిషనర్ గారు మీరు పట్టించుకోవట్లేరు, కలెక్టర్ గారు పట్టించుకోవట్లేరు. టెండర్లు ఓపెన్ చేసేందుకు ఏం మీ చేతులకు రోగం వచ్చిందని అడుగుతున్నా. కరీంనగర్ నగర ప్రజలు రోజు మంటలతోటి, పొగలతోటి నిండిపోతుంటే దానికి సీగ్రిగేషన్ చేయాలి. చెత్తను ప్లాస్టిక్ ఒక దిక్కు, ఐరన్ ఒక దిక్కు, ఇట్లా మిగతా అన్నీ కూడా వేరే చేసి దాన్ని సీగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పంచాయతీలతో జరుగుతుంది. కేవలం ఒక కాంట్రాక్టర్ తోటి లాలుచి అయి ఈరోజు అధికారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఎవరంటే డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. పొన్నం ప్రభాకర్ గారు డంపింగ్ యార్డ్ దగ్గరికి పోతారు, కేంద్ర మంత్రి డంపింగ్ యార్డ్ దగ్గర పోతాడు,
ప్రజలందరూ ధర్నా చేస్తారు, ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తుండ్రు, కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చారు, దండాలు పెట్టుకున్నారు, దండాలు వచ్చి అక్కడ కార్పొరేటర్లు కొట్లాడుతుండ్రు. ఇంతమంది కొట్లాడంగా కూడా ఆ టెండర్లకు ఓపెన్ చేయకపోవడం ఏంది? దానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడున్న టెండర్లో వే మిషన్ అనేదే లేదు అందులో. మరి ఆ 130 కోట్ల రూపాయల బిల్లు ఏ రకంగా రాసుకోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? పని చేసినా చేయకున్నా. అందుకే ఈ కాంట్రాక్టర్ ఈ టెండర్లు ఓపెన్ చేస్తున్నారు. 5-6 పార్టిసిపేట్ చేశారు. నాకు దొరికిన సమాచారం ప్రకారం ఒకటి క్యూబ్ మన కంపెనీ పేరు, ఒకటి జ్ఞానేశ్వర్, హిందుస్థాన్, దేవాజ్ఞ, దయాచరణ్ అనే కంపెనీ ఇవ్వాలని మన ఆలోచన ఉందా అధికారులకు? అరే ఇంకెంత సంపాదిస్తారా? కరీంనగర్ ప్రజలు పొగతో చచ్చిపోతుండ్రు, కాలిపోతుంది, మంటలు కూడా వీళ్ళే పెడతారు. మంటలు పెట్టుడు ఎట్లా? తొందర ఎక్కువ నిండిపోయింది అనుకుంది డంప్ యార్డ్, వీళ్ళు ఏం చేస్తారు? మంట తగిలింది అంటారు. మరి ఏంది సంగతి? దాంతో రాత్రులలో పొగలు ఇళ్ళలు వస్తున్నాయి. దయచేసి సిడిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మీరు ఇటువంటి జరుగుతున్నాయి కరీంనగర్లో. అధికారులు దేనికున్నారు? టెండర్లు పెట్టాలో ఓపెన్ చేయాలి, ఎవరికి వర్క్ ఆర్డర్ వస్తే వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి వర్క్ ఆర్డర్ వచ్చేదాకా అనుకున్నానికి వచ్చేదాకా పెడుతూనే ఉంటారా? ఎంత దుర్మార్గం! ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా? కాబట్టి తీవ్రంగా బీఆర్ఎస్ దాన్ని ఖండిస్తుంది. వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలి బిడ్డ, లేకపోతే మాత్రం అదే డంపింగ్ యార్డ్ కోసం పోరాడుతున్న సంఘంతో వచ్చి మీ ముంగడి ధర్నా చేస్తాం. ఏంది మజాకా? ఏమైనా జాగిరా? మీ ఊరికి వచ్చేంతసేపు టెండర్లు వాయిదెత్తనే ఉంటారా? ఎవరు అడుగుతలేరు. పైసలే కావాలి తప్ప కానీ పని చేయాలనే ఆలోచన మాత్రం లేదు. సో ఈ రకంగా మొదటగా మేము వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలని మా డిమాండ్. రెండవది, మొన్న ఒక చిన్న సన్నివేశం జరిగింది కరీంనగర్లో. ఒక కార్పొరేటర్ భర్తను యుద్ధ ప్రాతిపదికన అరెస్ట్ చేసిండ్రు. ఆయన అంతిమయాత్ర కోసం నిలదీసినందుకు, ఆధార్ కార్డు ఇయ్యనందుకు, లేకపోతే చూపించలేదనో, ఆ అంత్యక్రియలు చేయలేదనే ఆలోచనతోటి ఆవేశానికి లోనే. కార్పొరేటర్లకు ఏముంటుంది? ప్రజలకు అందుబాటులో ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది, కానీ కార్పొరేటర్లకు పోయి దరాదని కొట్లాడుకోవాలని ఆలోచన ఉండదు. నిలదీస్తే కేసు పెట్టారు. కాంట్రాక్టర్లు తిడితే మాత్రం కేసులు లేవు. కాంట్రాక్టర్లు నోట రాని భాషలు తిడితే కేసులు లేవు. అదే మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డాడు, మున్సిపాలిటీ అవినీతికి పాల్పడ్డాడని స్వయంగా హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పటిదాకా అరెస్ట్ లేదు. ఎఫ్ఐఆర్ అరెస్ట్ లేదు, నోటీస్ లేదు. అంటే ఎవరు ఏం చెప్తున్నట్టు? అసలు ఏంది మీ ఉద్దేశం? మిమ్మల్ని అడగద్దు ప్రశ్న, అడుగుతా కేసు. మీరు అవినీతికి పాల్పడితే లక్షల కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని తాగి తీసుకుపోయి మీరు సంచులు నింపుకోబోతుంటే మిమ్మల్ని మీరు అడగద్దా? ఏ సెక్షన్లో పైసలు తీసుకుంటున్నారు? ఇంజనీరింగ్ సెక్షన్కి ఇది, టౌన్ ప్లానింగ్లో లేఅవుట్లు లేకుండా ఇచ్చే పర్మిషన్, కోట్ల రూపాయలు సంపాదించుడు ఇంజనీరింగ్ సెక్షన్. మరి ఎవరు అడగాలి ప్రశ్న? ప్రజలు వచ్చి అడగరు కదా పాపం. ప్రజల సౌకర్యాల కోసం ఆశపడతాడు. మాకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి, మాకు ఏ రకంగా అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చెప్తుండ్రు, మా వాడలు ఇది కావాలి అది కావాలని. కానీ మీ మీద కేసులు అయితే కూడా, అధికారుల మీద కేసులు అయితే కూడా ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేస్తలేరు. దీనిపై తప్పనిసరిగా న్యాయస్థానాన్ని మళ్ళీ అతి త్వరలోనే ఇంకో పిటిషన్ వేయబోతున్నాం. ఎందుకంటే మీరు చూపించిన ఉత్సాహం, ఒక కార్పొరేటర్ భర్తను చూపించిన ఉత్సాహం ఏదైతే ఉందో వీళ్ళ మీద కూడా దయచేసి ఆ ఉత్సాహాన్ని చూపించాలి, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి.
సమయం దగ్గరకు వచ్చింది. ఏది స్టార్ట్ అయినా కానీ రాష్ట్రంలో కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్న గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ ఒక్కడి కావాల్సిన సమయం ఆసన్నమైంది. బిడ్డ మీ అవినీతి సంఘజూతం అనే స్థాయికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కరు కాదు, 141 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్ కలిపి అందరూ ఒక్కడి కావాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఇవాళ ఓలకో ఇంకోలు నిలదీయకపోతే ఎట్లయితే పనులు, అడగకపోతే ఎట్లయితే పనులు, వాళ్ళు వచ్చి వాళ్ళు చేసేది లేదు. ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ సూపర్వైజర్, ఇన్ఛార్జ్, కమిషనర్స్ ఎవరన్నా 5:30కు రోడ్డు మీద కనబడ్డరా? ఏ మహాలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చెప్పిద్దాం పాండ్రి, వీళ్ళందరితో ప్రమాణం చెప్పి ఎవ్వరు కూడా ₹1 లంచం తీసుకుంటలేని ప్రమాణం చెప్పారు మహాలక్ష్మి టెంపుల్లో అధికారులు. ఎందుకు బాధ? అరే ఒకరు అడుగుతాయి పైన. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రాష్ట్ర వ్యాప్తంగా నా మనవి రిక్వెస్ట్, అందరూ ఒకటి కావాల్సిన సమయం వచ్చింది. ఏదైనా కానీ ఎన్టీ రామారావు దిగినా, చంద్రబాబు ఎక్కిన కరీంనగరే, ఉద్యమం స్టార్ట్ అయినా కరీంనగరే. ఇప్పుడు మీ మీద ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు. ఒక కార్పొరేటర్కి అన్యాయం జరిగితే ఇంకో కార్పొరేటర్ వచ్చి నిలబడాలి. అధికారులు దానికి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఇంత బహిరంగంగా వాళ్ళు ధర్నా చేస్తే అసలు ఎందుకు ధర్నా అయింది? అంతిమ యాత్ర అది. చివరి క్షణాల ఉచితంగా చేయవలసిన బాధ్యత మంది. చట్టమే చెప్తుంది, శవాలను రోడ్డు మీద పంది చనిపోయినా, కుక్క చనిపోయినా ఎవరు తిస్తారండి? మున్సిపాలిటీ తీయాలి కదా. మరి శవాలకు అంత్యక్రియ చేసేట్లా ఏం పొరపాటైంది? ఇది ఏమేమి చేతులు రావా? కనీసం మానవత్వం లేదా? మున్సిపాలిటీ వస్తేనే మానవత్వం ఉండాలి. రోజు తరబడి మున్సిపాలిటీ చూస్తే, లైన్లలో చూస్తే వాడు ఆ పనికి వస్తుండు, వాడు ఈ పనికి వస్తుండు. ఎందుకంటే పనికి, ఎందుకు పనికి? ఇబ్బంది పెట్టు ప్రజలను. కాబట్టి ఈరోజు మీ ద్వారా, దయచేసి మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం ఏంటంటే, ఇక డంపింగ్ టెండర్లు ఓపెన్ చేస్తలేరు వీళ్ళు. అరే ఎవరికన్నా రాని భయ్, మాకు కావాల్సిన పని నీ ఊరికే రావాలి, నీ కూడా పని చేయాలంటే ఎన్నికలవుతుంది, ఎవరికి లేస్తుంటే వాళ్ళకి అవుతుంది. సో దీన్ని వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలని, అలాగనే కమిషనర్ మీద, ఎస్సీ మీద ఆయన ఎఫ్ఐఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలి. కమిషనర్ కూడా అరెస్ట్ చేయాలి. ఆధారం ఎఫ్ఐఆర్. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి 2 డిమాండ్ చేస్తున్నాం మేము. దీనిపై కూడా ఒకవేళ కనుక టెండర్లు ఓపెన్ చేయకపోతే దీనిపై కోర్టుకు పోవడా, లేకపోతే పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.